అప్పుడు SBI బ్యాంకులో జాబ్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఆయన ఆ జాబ్ చేసుకుంటేనే నాటకాలు చేసేవారు. అలా ఆరింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి అనే అమ్మాయితో 1968లో పెళ్ళయింది. ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉదయం బ్యాంకుకి వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు చేసేవాడు. అప్పుడే కోటా గారికి ప్రసాద్ అనే ఒక కొడుకు, 2 అమ్మాయిలు జన్మించారు. అప్పట్లో నాటకాలు వేస్తూ NTR, ANR, కృష్ణ లాంటి వాళ్ళ సినిమాల్లోకి వెళ్లి పెద్ద పెద్ద స్టార్స్ ని చూడడంతో కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలని ఆశ పుట్టింది. ఆ టైంలోనే కోటా గారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కి ఆ నాటకం బాగా నచ్చి దాన్నే సినిమాగా తీయాలి అనుకుని ఆ నాటకం వేసిన అందరికీ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఇక 1978లో రిలీజ్ అయిన ఈ ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్